రైట్. అంటే గద్దర్కి తెలంగాణ సమాజం సరైన ట్రిబ్యూట్ ఇచ్చిందా? ఇక్కడ ఇక్కడ గద్దర్ గారి గురించి ఇష్యూ కాదండి. ఎందుకంటే మీరు పొలిటికలీ చూస్తే గద్దర్ గారి రెవల్యూషనరీ భావజాలాలు పొలిటికలీ ఆయన ప్రతిసారి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ని సాఫ్ట్ గానో లేకపోతే అవుట్ రైట్ గానో సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఆయనకు ఏదో ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు ఏం లేదు. సో కొద్దిసార్లు కాంగ్రెస్ వారిని హెచ్చుకున్నారు, సమ్ టైమ్స్ టిఆర్ఎస్ వారిని హెచ్చుకున్నారు, అదంతే. సో తెలంగాణ ప్రజలు ఈ రెవల్యూషనరీ భావజాలాలు ఉన్న వాళ్ళైనా పొలిటికలీ వచ్చేసరికి వాళ్ళ పొలిటికల్ మెచ్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటది. వాళ్ళు రెవల్యూషన్ ని పొలిటికల్ మెచ్యూరిటీని కలిపి చూడరు. సో ఇప్పుడు రెవల్యూషనరీగా గద్దర్ గారి స్థానం తెలంగాణ ప్రజలలో ఎప్పటికీ ఉంటది. అది మనము దాన్ని పక్కకు పెట్టలేము, దాన్ని ఇగ్నోర్ చేయలేము. కానీ జస్ట్ బికాస్ గద్దర్ గారి కూతురు అని చెప్పేసి మేము ఓటేయాలంటే తెలంగాణ ప్రజలు, నెపోటిజం అనేది పాలిటిక్స్ లో ఉంటది, ఇంకో ఏ ప్రొఫెషన్ లోనైనా ఉంటది. అంటే దట్ ఈస్ ఈవిల్, నెసెసరీ ఈవిల్ అంటారు, అది అందరికీ అలవాటు అయిపోయింది. సో జస్ట్ బికాస్ అంటే గద్దర్ గారు ఒక పొలిటికల్ రెవల్యూషనరీ అని చెప్పేసి కూతుర్ని మేము ఎక్కిస్తాము అనే ఇదైతే తెలంగాణ ప్రజలకు లేదు. నేను ఈ ఎలక్షన్స్ గురించి ఇచ్చేస్తే మీరు ఒకటి నోటీస్ చేస్తేనండి, కాంగ్రెస్ ఓన్లీ రూరల్ ఏరియాస్ కి పరిమితమైంది. బీఆర్ఎస్ కి వచ్చిన మాక్సిమం సీట్లు అర్బన్ ఏరియాస్ లల్లా, అండ్ 39 లో మాక్సిమం సీట్స్ అర్బన్ ఏరియాస్ లలోనే ఎక్కువగా వచ్చినాయి. కాంగ్రెస్ అర్బన్ ఏరియాల గీసింది అంటే 0. దీనికి రీజన్ ఏంటంటే గద్దర్ గారు లేకపోతే ఇంకో ఏ రెవల్యూషనరీ, ఇంకో ఏ మాట్లాడమో, లేకపోతే తెలంగాణ రెవల్యూషనరీ పోరాటాల గడ్డ, అదంతా ఒక ఎత్తు, దట్స్ ఫైన్. కానీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి అర్బన్ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన ఈ డెక్లరేషన్లు, గ్యారంటీలు అంటే అవిటికి ఫైనాన్షియల్ వయబిలిటీ లేదు, అవి ఇంప్రాక్టికల్, అన్రీజనబుల్, వీళ్ళు అబద్ధం చెప్తుండ్రని అర్బన్ ప్రజలకు, అంటే ఫర్ రీజన్స్, అంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ ప్లస్ కొంచెం ప్రొఫెషనల్స్ ప్లస్ కొంచెం తెలిసిన వాళ్ళు, ఈ ఉత్తుత్తి మాటలకు పడిపోయే వాళ్ళు కాదు. సో అర్బన్ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ ని దింపాల, కానీ బీఆర్ఎస్ కాకుండా ఇంకో ఆప్షన్ కాంగ్రెస్ అని అనుకునే స్టేట్ లో అర్బన్ తెలంగాణ లేదు, ఇప్పటికీ కూడా రాలేదు. సో కొన్ని కారణాల వల్ల బీజేపీ మీద నుంచి కూడా బొగ్గుపోయింది, అది మనం ఇంకో దీంట్లో మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ మీద నమ్మకం లేక అర్బన్ తెలంగాణ కంప్లీట్ జీరో ఇచ్చింది. రచనారెడ్డి గారు మీరు అంటున్నది తప్పండి. రచనారెడ్డి గారు అర్బన్ లో కాంగ్రెస్ ఏపీ ఓటర్స్ లేకపోతే సెటిలర్స్ అర్బన్ లో కాంగ్రెస్ లేదు, రిసీవ్నెస్ లేదు అని చెప్పడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు రచనారెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు సెటిలర్లు ఓట్లు మొత్తం కాంగ్రెస్ కే పడతాయి అని చెప్పేసి పెద్దగా ప్రచారం చేశారు. కానీ సెటిలర్లే టీడీపీ/కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని మోసం చేశారు. సో ఇట్ ఈస్ ఇక్కడ గద్దర్ కూతురా లేకపోతే ఇంకా ఎవరో విషయం కాదండి. రచన గారు, శ్రీనివాస్ గారు వాంట్స్ టు టాక్ టు యు అండి. రచనారెడ్డి గారు శ్రీనివాస్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. రచనారెడ్డి గారు మీరు అన్నది ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలండి. అర్బన్లో కాంగ్రెస్ లేదు, రిసీవ్ చేసుకోలేదు అనేది అది తప్పు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ అర్బన్లో ఉన్నటువంటి మీరు చెప్పండి, మీరు అట్లా అంటే మేము చెప్తా ఉన్నాం, మీరు అనుకోవచ్చు, మీరు అట్లంటే కాదు రచనారెడ్డి గారు, మీ బీజేపీకి ఎక్కడ యాక్సెప్టెన్స్ లేదు అట్లంటే. మీకు అర్బన్ ఏరియాలో మీరు రూరల్ ఏరియాస్ లో ప్రజలను ఎలా మోసం చేయగలిగిండ్రో అర్బన్ ఏరియాస్ మోసం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి
లేదు వినండి మోసం చేసేటువంటి అవసరం కానీ ఆలోచనలు కానీ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, ఉండవు. మీరు 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 చెప్పమంటారా? మీరు ఎట్లా రచనారెడ్డి గారు బీజేపీ మోసం చెప్పమంటారా? బీజేపీ ఎట్లా రచనారెడ్డి గారు నేను మాట్లాడతా ఇక్కడ రచనారెడ్డి గారు మీరు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రూరల్ అంటారు కదా, మీరు బీజేపీ ఇప్పటికైనా పోయినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఎంపీ ఎలక్షన్లో మీరు మోసం చేయకుండా ప్రజలను దేవుడు అన్నటువంటి మతము అన్నటువంటి ఏజెండా తీసుకోకుండా ఒక అభివృద్ధి సూచిక మీద రాజ్యాంగం పేరు మీద డెమోక్రాటిక్గా ప్రజాస్వామ్యంగా మీరు ఆ రెండు నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు రచనారెడ్డి గారు నేను చెప్తా ఉన్నా, మీరు మతము దేవుని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చేటువంటి దమ్ము ధైర్యం మీకు బీజేపీకి ఉన్నదా? ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా. మీరు రచనారెడ్డి గారు మీరు అసలు తెలంగాణలో అఖిలేష్ యాదవ్ ఇట్లా 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 ఇక ఇక పుష్కరణాల్లో ఇంకేమన్నా అనాల్లో 17 సీట్లు ఇచ్చాడు, దానికే ఫుల్ ఖుషి అయిపోతుండ్రు ఇప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు. సో మీరు మాకు నీతులు చెప్పే సిచ్యువేషన్ లో లేరండి. నేను చెప్పే ఇప్పుడు రచనారెడ్డి గారు బీజేపీ యొక్క రాజకీయం నేను చెప్తా వింటారా మీరు? ఒక 2 minutes బీజేపీ ఎట్లాంటి పాలిటిక్స్ చేస్తుంది అనేది నేను చెప్తా. వాళ్ళకు ఓట్ రాలేదు అంటే మీరు ప్రతి ఎలక్షన్ల రచనారెడ్డి గారు ప్రతి ఎలక్షన్ ముందర దేశభక్తిని ముసుగులో వస్తారు, మతాన్ని తీసుకొస్తారు, దేవుని తీసుకొస్తారు. బార్డర్లో ఉన్నటువంటి సైనికులను కూడా వాళ్ళ యొక్క త్యాగాలను కూడా వాళ్ళ యొక్క ఈవెన్ రైతుల సిచ్యువేషన్ చూడండి. ఢిల్లీ చుట్టుముట్టి ఇప్పుడు రైతులకు ఇచ్చినటువంటి నల్ల చట్టాల యొక్క వెనక్కి తీసుకున్నటువంటి డిమాండ్ ఈ రోజు వరకు కూడా రైతులు కోరుకున్నటువంటి నల్ల చట్టాలను తీసేయలేదు. రైతులు కోరుకున్నటువంటి ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ను కూడా ఈ రోజు వరకు కూడా అధికారికంగా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ చేయలే. మీరు చెప్తా వినండి, రామ మందిరం పేరు మీద మళ్ళీ రామ మందిరం పేరు మీద రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇదే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లో అదే సెంటిమెంట్ను వాడుతున్నారు. దేవుని వాడడం తప్ప దేవుడు మతము కులము అనే దాని మీద రాజకీయాలు చేయడం తప్ప ఈ బీజేపీ పార్టీకి ఎట్లాంటి శాంటిటీ తెలంగాణలో కానీ ఇప్పుడు వచ్చేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో కానీ అటు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీకి నిజంగా చెప్తున్న రచనారెడ్డి గారు, బీజేపీ తెలంగాణలో వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్లకు ప్రజలకు మీరిచ్చే మేనిఫెస్టో ఏంది, మీరిచ్చేటువంటి హామీలు ఎట్లా ఉంటాయి, అమలు ఎట్లా చేస్తారు, మీరు యొక్క అభివృద్ధి సూచిక ఎజెండా ఒక్కటనే చెప్తున్నారా? ఈ రోజు వరకు కూడా లేదు. ఏం చేస్తారు? అదే ప్రచార రాతలను తీసుకుపోతారు, అదే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ పూజలు చేస్తారు, ప్రారంభిస్తారు, పాటలు పాడతారు. ఆ మతము రెచ్చగొట్టడము, కులాన్ని రెచ్చగొట్టడము, దేవుని ఎలక్షన్లలోకి తీసుకొచ్చి దేవుని పేరు మీద రాజకీయాలు చేసేటువంటి అవసరము మీకు తప్ప ఈ దేశంలో ఒక సెక్యులర్ దేశంలో ఒక ప్రజాస్వామిక ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తీసుకున్నటువంటి అభివృద్ధి యొక్క సూచికలు ఏంది, ఎజెండా ఏంది ఈ రోజు వరకు కూడా చెప్పడం లేదు. ఈ ఫోర్సైట్ డిస్కషన్లో ఈ తెలంగాణ ప్రజలకు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ విద్యార్థి రైతు సంఘాలకు మహిళా సంఘాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా దయచేసి ఈ మత రాజకీయాలలో ఈ దేవుని ముసుగులో ఈ తెలంగాణలో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్యలో ఉన్నటువంటి సోదర భావాన్ని దెబ్బతీసి ప్రతి ఎలక్షన్ ముందర వీరు మతాన్ని సెంటిమెంట్గా పూసుకొని ఆయింట్మెంట్గా పూసుకొని మత రాజకీయాలు దేవుని రాజకీయాలు దేవుని కూడా రాజకీయాలు తీసుకొచ్చి దుర్మార్గమైనటువంటి ఒక ప్రజాస్వామిక విధానంలో ఎలక్షన్లు నడిచేటువంటి భారతదేశంలో ఈ ఎన్నికల వాతావరణంలోకి ఒక కమ్యూనల్ సెంటిమెంట్ని తీసుకొచ్చి రాజకీయాలు చేసేటువంటి బీజేపీ పార్టీకి రాబోయేటువంటి
సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి రైట్ శ్రీనివాస్ గారు ఒకసారి అంటే గద్దర్ బుద్ధి చెప్పాలనేది రచనారెడ్డి గారి స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి మీరు దాన్ని ఖచ్చితంగా ఇది రచన గారు గద్దర్ రిలవెన్స్ ని తెలంగాణ సమాజం గుర్తించలేకపోయిందనేది గడ్డం శ్రీనివాస్ గారి అబ్జర్వేషన్, వారి వాదనలను కానీ వారి అభిప్రాయం. మీరేమంటారండి? అందుకని రిపీటెడ్ అదే చెప్తున్నా కదండి, రెవల్యూషనరీ గద్దర్కి పొలిటికల్ నెపోటిజం కి సంబంధం లేదండి. తెలంగాణ ప్రజలు దాన్ని అబ్సల్యూట్లీ తిప్పికొట్టిండ్రు. ఎందుకంటే గద్దర్ గారు డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ వాళ్ళను ప్రోత్సహించిండ్రు పొలిటికలీ కూడా. ఇప్పుడు గద్దర్ గారి కూతురు కాబట్టి తనకు ఓటేయాలంటే తన పొలిటికల్ రెలవెన్స్ తోని ఎందుకు సంబంధం ఉంటుందండి? గద్దర్ గారిని ఎప్పుడైనా తెలంగాణ ప్రజానికమైనా లేకపోతే తెలంగాణ వాళ్ళు ఎప్పుడైనా కాపాడుకుంటారు. అతను he'll always be remembered. అతనికి ఒక మర్చిపోతాము లేకపోతే ఇదని కాదు, కానీ ఆయన రెవల్యూషనరీ అని చెప్పేసి కూతుర్ని ఎన్నుకొనడం అంటే అది గమ్మత్తుగా అనిపిస్తుంది. ఐ మీన్ అతని పొలిటికల్ రెలవెన్స్ కి కూతుర్ని ఎన్నుకోవడానికి అసలు సంబంధమే లేదు. అందుకోసం కాంగ్రెస్ వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం అన్నా చచ్చి చెడి 44 సీట్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు 40 సీట్లు కూడా సరిగ్గా వస్తాయో రావు తెలియదు. అండ్ వీళ్ళు అంటున్న మతము ఇది అది సెక్యులరిజం డెఫినేషన్ తెలియదు. సెక్యులరిజం అంటే రాజ్యాంగబద్ధమైన ఎటువంటి గవర్నమెంట్ డెసిషన్ లో, అంటే అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ లో ఏ రిలీజియన్ కి అయినా ఈక్వల్ గా స్థానం ఉంటది అనేది. నేను ఏథియస్ట్ ని, నేను అగ్నాస్టిక్ ని, నాకు దేవుడు దయ్యం అంటే నమ్మకాలను మీ దగ్గర ఉంచుకోండి, కానీ ప్రజలైతే మిమ్మల్ని తిప్పి కొడుతున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ కి మొత్తము దేశంలో 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 3 రాష్ట్రాల నుంచే వీళ్ళు గుంజాల. మీరు రచనారెడ్డి గారు నేను చెప్తున్నా వినండి, మీరు కూల్చినటువంటి ఈ దేశంలో ప్రభుత్వాలను కూల్చినటువంటి లిస్టు చెప్పమంటారా? బీజేపీ దాదాపుగా 11 నుండి 14 రాష్ట్రాల ప్రభుత్వాలను కొనడం అమ్మడం అనే సంస్కృతిని ఈ ఎలక్షన్లకు తీసుకొచ్చి మీరు పడగొట్టినటువంటి మీరు ప్రభుత్వాలను పడగొట్టినటువంటి లిస్ట్ చెప్పమంటారా? ఎక్కడున్నది? నేను చెప్పేది బీజేపీ కేంద్ర ప్రభుత్వం పడగొట్టినటువంటి ప్రభుత్వాల లిస్టు చెప్పమంటారా? అది చూడండి. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? మీరు ఎలక్షన్ విధానం గురించి మాట్లాడతారా? మాకు చేత కాదు, మీకు చేత కాకనే పడగొట్టి రాంటున్నా నేను. ఒక మీడియాకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాము. ఇప్పుడు ఏమన్నా చేంజ్ అవుతుందని తెలంగాణ ప్రజలు ఒక థాట్ తోని గెలిపించిండ్రు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డగీస్తుందని తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. శ్రీనివాస్ గారు ఎంత అనుకున్నా గానీ కాంగ్రెస్ ని లేపలేరు సార్. మీరు లేపినటువంటి విధానం, మీరు కూల్చినటువంటి విధానం చెప్తా వినండి. ఎన్ని ప్రభుత్వాలను బలగొట్టిరు మీ కేంద్ర ప్రభుత్వం, ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నది ఈ సమాజం చూస్తూ ఉంది, దేశం చూస్తూ ఉంది కదా. మీరు గెలిచినటువంటి శాంటిటీ ఏమున్నది? మీరు గెలిచినటువంటి శాంటిటీ అసలు సౌత్ ఇండియాలో నామరూపమే లేకుండా వెళ్ళిపోయింది బీజేపీ పార్టీ. మీరు గెలిచినటువంటి ప్రభుత్వాలను రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క తీర్పును పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాదని ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి, సోదరభావాన్ని పక్కన పెట్టి, ఎన్నికల విధానాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగబద్ధమైనటువంటి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలను ఈ దేశంలో కూల్చినటువంటి ప్రభుత్వాలు దాదాపుగా 11 నుండి 14 రాష్ట్రాలలో ఈరోజు ఈ దేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూల్చింది. మరి మీ శాంటిటీ ఏందని అడుగుతున్నాం. మీ యొక్క రాజనీతి ఎక్కడ ఉంది?